అమ్మ ఇప్పుడు తాంత్రిక సెక్స్ అని అంటున్నారు. హ్మ్. దీని గురించి చాలా బిజినెస్‌లు గూడా జరిగాయని చాలా న్యూస్ ఒచ్చింది. హ్మ్. అసలు తాంత్రిక సెక్స్ అంటే ఏంటమ్మా? తాంత్రిక సెక్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు భార్యాభర్తలుంటారు కౌలాచారంలో. మీకిప్పుడు దక్షిణాచారం, వామాచారం, కౌలాచారం, తర్వాత సమయాచారం అని ఉంటాయి. ఈ 4 ఆచారాల్లో సన్యాసాశ్రమం చేసేవాళ్ళు ఏంటంటే ధ్యాన మార్గం ద్వారా మోక్షాన్ని పొందుతూ ఉంటారు. అందరూ సన్యాసులైపోతే ఎలాగో మరి సంసారులు అంటే పెళ్ళైన వాళ్ళకి కూడా మీకు మోక్షం పొందాలి, దేవుడు కావాలని ఉంటుంది కదా! హ్మ్. అలా అని పెళ్ళాంని, పిల్లల్ని వదులుకోలేరు. అలాంటి వాళ్ళు కౌలంలో ఆచరిస్తారనమాట. అర్ధనారీశ్వర తత్వం. వాళ్ళేంటంటే సంభోగ ప్రక్రియను గూడా వాళ్ళు శక్తిని హీలింగ్ హఠయోగం. కౌలం అంటే ఏంటి? అకుల ప్లస్ అకులం అంటే హఠయోగం. కుల అంటే కులార్చన. అకుల ప్లస్ కుల కౌళ అయింది. అంటే ఏంటి? హఠయోగాన్ని శృంగారంలో తీసుకున్నప్పుడు, సంభోగంలో తీసుకున్నప్పుడు మనం ఇంగ్లీష్ వర్డ్స్‌లో వాడితే దాన్ని తాంత్రిక సెక్స్ అని అంటున్నారు. కాబట్టి ఈ ప్రక్రియల్లో గూడా మూలాధార చక్రంలో నుంచి సహస్రార చక్రానికి శక్తిని తీసుకోవడాన్ని మనం ఇక్కడ సంభోగ ప్రక్రియల్లో మైథునం ప్రక్రియగా వర్ణిస్తూ ఉంటారనమాట. ఇప్పుడు భార్యాభర్తలుంటారు. వాళ్ళకి కూడా పొందాలనిపిస్తుంది గదా! అలానే భార్యను వదులుకోలేడు, పిల్లల్ని వదులుకోలేరు. ఇది కౌల మార్గార ఆర్చనలో పంచమకార సాధనలో ఉన్నటువంటి మైథున ప్రక్రియ అన్నమాట. అంటే మనం కోపం ద్వారా కోపాన్ని వదిలించుకోవాలన్నా, ఈర్ష్యను వదిలించుకోవాలన్నా, అసూయత వదిలించుకోవాలన్నా, మనకున్నటువంటి కామాన్ని వదిలించుకోవాలన్నా గూడా ఈ మైథున ప్రక్రియను ఆచరించినప్పుడు మనకు హ్యూమన్ బాడీ మీద ఉన్నటువంటి డిజైర్ వెళ్ళిపోతుంది. డిజైర్ వెళ్ళిపోయి ఆ లక్షణాలన్నీ తగ్గిపోయి మన న్యూట్రల్ స్టేట్‌కెళ్తుందనమాట మైండ్. అంటే ఎంతసేపు సంభోగం మీద ఉండదు. లేడీస్ మీద ఉండదు. లేడీస్‌కి మగవాళ్ళ మీద ఉండదు. దేవత మీద మైండ్ న్యూట్రల్ స్టేజ్‌లోకి వయసులో ఉండంగానే తీసుకెళ్ళే ప్రక్రియని ఈ తాంత్రిక్ సెక్స్ అనేది వాడతారు. కానీ ఇప్పుడది తప్పుగా వాడుతున్నారనమాట బయట. ఎందుకంటే ఇది హఠయోగానికి సంబంధించిన కౌల మార్గంలో ఉన్నటువంటి పంచమకార అర్చనలోకి సంబంధించినటువంటి మైథున ప్రక్రియ. మైథునంలో ఏముంటుందంటే ఆ మార్గాన్ని గూడా మీరు దైవికంగా ఎలా మార్చుకోవడం, కామాన్ని దివ్యశక్తిగా ఎలా మార్చుకోవడం అని చెప్పే ప్రక్రియలుంటాయే గానీ, దాన్ని పెట్టి బిజినెస్ చేయాలని ఎవరు అనుకోరు. కానీ అలా చేస్తున్నారంటే వాళ్ళకి సరైన గైడెన్స్ లేదు అని అర్థం.